కొండా మురళి వ్యాఖ్యలపై పరిశీలకుల నియామకం జరిగింది. నివేదిక ఆధారంగా పీసీసీ చర్యలు తీసుకోనుంది. మరొకవైపు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. సీనియర్లు వివాదాస్పదంగా మాట్లాడడం సరికాదని అన్నారు. బీసీ కార్డు అడ్డు పెట్టుకుని మాట్లాడతామనడం సరికాదని ఎమ్మెల్యేలు నేతలు అభిప్రాయపడ్డారు. ఏదైనా సమస్య ఉంటే పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకోవాలని సూచించారు. ఇప్పటికైనా అధిష్టానం ఆలోచన చేయాలని కోరారు. ఎమ్మెల్యేల నిర్ణయం మేరకు తదుపరి చర్యలు ఉంటాయన్నారు. అధిష్టానాన్ని కలిసి ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యే నాయని తెలిపారు. వరంగల్లో కాంగ్రెస్ లో కొండా మురళి వ్యాఖ్యలు ప్రకంపనలు రేపాయి. కడియం శ్రీహరి రేవూరుని టార్గెట్ చేస్తూనే కొండా మురళి వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించారు. కొండా దంపతులకు వ్యతిరేకంగా నేతలంతా ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఇంట్లో పలువురు ఎమ్మెల్యేలు నేతలు సమావేశమై చర్చించారు. పార్టీకి కట్టుబడి పనిచేయాలి. మీ కష్టం సుఖం ఏదో ఉంటే అధిష్టానం ఉంటది, మీరు పోయి చెప్పుకోవాలి. అంతేగాని ప్రతిదానికి ఏది రోడ్డు మీద పడింది ఏదో చెప్తే ఏదో ఎవరినో ఏదో అనుకుంటే ఇదైతే అనుకుంటే మంచి పద్ధతి కాదు. ఒక బాధ్యత గల ఉండి కూడా అలాంటి వ్యవహారాలలో మంచి చెడు ఆలోచించాలని మేము చెప్తున్నాం. పార్టీకి నష్టం జరగదా? బరాబర్ జరుగుతున్నది. ప్రజలు ఏమనుకుంటారు? ఇన్ని కోట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి 1000 కోట్లు తీసుకొచ్చిస్తే ఇదా మనం చేసుకునేది? రెటికా కొండా మురళి వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నాయి. కడియం శ్రీహరి రేవూర్ని టార్గెట్ గానే కొండా మురళి చేసిన వ్యాఖ్యలు కటు కాంగ్రెస్ నేతలందరూ కూడా ఒకంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఆందోళనకు దిగుతూ ఉన్నారు. రైట్, ఈ వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వరంగల్ నుంచి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. ఎస్ హిమబిందు, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాంగ్రెస్ లో మరోసారి వర్గపోరు బయటపడింది. నిన్న రాహుల్ గాంధీ 55వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే హాట్ కామెంట్స్ చేయడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ లోని వర్గపోరు బగ్గుమంది. దీంతో ఎమ్మెల్యేలంతా కూడా ఈ రోజు హన్మకొండ జిల్లా అధ్యక్షుడు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నివాసంలో ముఖ్య నేతలతో పాటు ఎమ్మెల్యేలంతా కూడా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ముఖ్యంగా అటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే మాజీ మంత్రిగా పనిచేసిన కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి, వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో పాటు నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, వరంగల్ జిల్లా అధ్యక్షురాలు మాజీ మేయర్ అయినటువంటి ఎర్రబెల్లి స్వర్ణ కూడా ఈ యొక్క ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్నారు. వీరంతా కూడా ఏదైతే కొండా మురళి బహిరంగంగా ఈ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా విరమించుకోవాలి, అదేవిధంగా పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకోవాలి. బీసీ కార్డు వాడి ఎక్కడ పడితే అది అక్కడ ఏది పడితే అది మాట్లాడితే కుదరదు. కాంగ్రెస్ పార్టీలో ఏదున్నా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి ఇంట్లో మంచి చెడులు ఉంటే ఇంట్లో మాట్లాడుకునే విధంగా ఉండాలి తప్ప సీనియర్లే ఇలా బహిరంగంగా బయటకు వచ్చి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల రానున్న స్థానిక సంస్థలపై ఈ ప్రభావం పడుతుందని, దీనికి ముఖ్యంగా వెంటనే అధిష్టానము కలగజేసుకొని ఈ వ్యాఖ్యల పైన తుది నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే హన్మకొండ జిల్లా అధ్యక్షుడైన నాయని రాజేందర్ రెడ్డి ఇంట్లో జరిగిన ఎమ్మెల్యేల సారాంశంగా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు హిమబిందు. అది ఈ యొక్క సమావేశంలో పాల్గొన్న వాళ్ళంతా కూడా ఈ యొక్క ముక్త కంఠంతో కొండా మురళి చేసిన వ్యాఖ్యలను ఖండించడమే కాకుండా దీనిపైన అధిష్టానం తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా చెప్పారు. ముఖ్యంగా ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఇప్పటికే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది. ఇలాంటి వ్యాఖ్యల వల్ల రానున్న స్థానిక సంస్థల పైన కూడా ఆ ప్రభావం పడి పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉన్న నేపథ్యంలో అధిష్టానం కలగజేసుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో పలికాడు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే అటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇటు జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డికి ఫోన్ చేశాడు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడా తెలియజేయాలి, అది నేరుగా వచ్చి కలిసి చెప్పాలని కూడా ఆహ్వానించినట్టు మనకు తెలుస్తుంది. ఎమ్మెల్యే కూడా సానుకూలంగా స్పందించి పిసిసి అధ్యక్షుడికి అన్ని వివరాలను మేము లిఖిత పూర్వకంగా కలిసి వచ్చి ఇస్తామని చెప్పేసి చెప్పడంతో ఈ విషయం పైన మేము ఖచ్చితంగా మేము కూడా తుది నిర్ణయం తీసుకుంటామని పిసిసి అధ్యక్షుడు కూడా హామీ ఇచ్చినట్లు మనకు తెలుస్తుంది హిమబిందు. అయితే ఏదైతే బాడీ షేమింగ్ వ్యాఖ్యలు కూడా కొండా మురళి చేశాడంటూ కూడా
ముఖ్యంగా కడియం శ్రీహరిని ఉద్దేశిస్తూ కనుబొమ్మలు లేని వ్యక్తి అంటూ, అదేవిధంగా డ్రైవరు ప్రకాష్ రెడ్డిని 75 ఏళ్ల ముసలోడు అంటూ, వర్ధన్నపేట ఎమ్మెల్యేను ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంటూ కూడా ఇలా వ్యక్తిగతంగా పేర్లు పెట్టకుండా వ్యక్తిగతంగా బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేయడం కూడా దీన్ని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అందరూ కూడా ఈ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. వారి ఏజ్ కి కూడా గౌరవం ఇవ్వకుండా ఇలా సొంత పార్టీ ఎమ్మెల్యేలనే ఇలా విభేదించడం అనేది తీవ్రంగా ఖండించే పరిస్థితి ఉందని చెప్పేసి ఈ రోజు ఈ ముఖ్య నేతలు ఎమ్మెల్యేల సమావేశంలో చర్చించినట్లు మనకు తెలుస్తుంది. హిమబిందు మొత్తానికైతే మాజీ ఎమ్మెల్సీ కొండమురళి చేసిన వ్యాఖ్యలు అయితే కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో కూడా ఇది చర్చనీయాంశంగా మారింది. మిగతా ఎమ్మెల్యేలంతా కూడా మూకుమ్మడిగా అధిష్టానానికి ఈ వ్యాఖ్యల పైన కాంప్లైంట్ చేయడానికి సిద్ధమైనట్లు మనకు తెలుస్తుంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.